దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 121 కీర్తన మొదటి 2 వచనాలు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశం సృష్టించిన వాడు. చాలు. కాబట్టి 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవావలనే నాకు సహాయము కలుగును. దేవుని వలనే మనకు సహాయం కలుగుతుంది. దేవుడు ద్వారానే మనకు సహాయం కలుగుతుంది. దేవుడులోనే మనకు సహాయం కలుగుతుంది. కాబట్టి చూడండి, 91 కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేయదును. చూడండి, కాబట్టి అతడు నాకు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేదను. శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేయదును. ఎట్లా గొప్ప చేయబడతాం? ఎట్లా కష్టం నుంచి విడిపించబడతాం? ఎట్లా శోధన నుండి తప్పించబడతాం? ప్రార్థన ద్వారా. ప్రార్థన చేయుట ద్వారా మనం శోధనలో నుంచి విడిపించబడతాం. శోధనలో నుంచి రక్షించబడతాం. చూడండి, 118వ కీర్తన 9వ వచనం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దావీదు గుర్తిస్తూ వచ్చాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. కాబట్టి అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుకే అతడు అంతగా దీవించబడ్డాడు.